మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మూలమలుపు వద్ద స్థానిక రైతులు రాస్తారోకో చేపట్టారు. సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సాగునీటి శాఖ అధికారుల ప్రకటనతో తాము కడం ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలను సాగు చేసుకున్నామని, ఇప్పుడు 25వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సాగునీటి విషయంలో స్పందించడం లేదని, దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామన్నారు. ఈ ఆందోళనతో లక్షటిపేట నిర్మల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించాయి. దీంతో దండేపల్లి ఎస్ఐ ఘాసీనుద్దీన్ చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికైనా సాగునీరు అందించకపోతే తమకు చావే శరణ్యమని హెచ్చరించారు. అధికారులకు తెలియజేసినటువంటి వాళ్ళ ధర్నా ముఖ్యంగా ఇది రాజకీయ ధర్నా కాదు, కేవలం రైతులు వాళ్ళ గోసపడి నీళ్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు అంటే బావుల నీళ్లు అట్లో ఇట్లో తడి తిరుగుతున్నాయి, కానీ ఎండలు తీవ్రమైన కొద్దీ ఎండలైన కొద్దీ వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా 2 తాలు ఇట్లా అందియకపోతే రైతాంగం మొత్తం మందు దాగి చచ్చిపోయే లెక్కలైంది. కాబట్టి పై అధికారులకు ఇవాళ రిపోర్ట్ చేస్తే ఏమన్నారంటే, మాకు నీళ్లు మీకు ఇస్తున్నామని వాళ్ళకి రిపోర్ట్ పోతుందట. ఎవరికి కింది స్థాయి అధికారులతో ఏమంటారంటే, మాకు మీకు 24-25 పుష్కాలం నీళ్ళు వాడుతానే సార్ అని రిపోర్ట్ వాళ్ళకి పైకి పంపిస్తున్నారట. కానీ అది అట్టి అబద్ధం, నీళ్ళు అంతలేవు. అట్టి ఉన్న తడికి ఒక్క తడికి అట్లా ఒక్క రోజు వచ్చినాయి, అట్లా మాట వరుసకు వచ్చినాయి, కథం వెళ్ళిపోయినాయి. దానికి దృష్టిలో పెట్టుకొని మాకు ఇవాళ రోజు ఇవాళ నీళ్ళు రేపటి వరకు సాయంత్రం వరకు మాకు నీళ్ళు అందకుంటే మాత్రం మళ్ళీ పెద్ద మొత్తంలో ధర్నా చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎస్ఐ గారు చేయబట్టి విరమించినాం. ఇది గిట్ట 5 మళ్ళీ ఉద్రిక్తం అవుతుంది. మళ్ళీ మాకులపేట, నాగసముద్రం, తాళ్ళపేట 3 విలేజ్ వాళ్ళు బాగా తీవ్రమైన ధర్నా చేస్తారని హెచ్చరిస్తారు. దీనికి మీరు స్పందన చేసి దయచేసి మాకు వాటర్ ఇవ్వాలి. కడం ప్రాజెక్టు కింద వాటర్ ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి 8 తల్లు ఇస్తా అని గవర్నమెంట్ కడం ప్రాజెక్ట్ అధికారులే మన రైతులకు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగానే 6 తడి పంటలు వేసుకోవడం జరిగింది. 6 తడి పంటలు వేసుకుంటే వాళ్ళు వారబంది ప్రకారం వాటర్ ఇస్తా అని ఒక తడే ఇచ్చారు. ఇప్పటి వరకు ఇచ్చిన 5 తాళ్లలో ఒక్క తడి కష్టంగా ఒక్కరోజు వారిచ్చారు. మిగతా రోజుల్లో అయితే మిగతా తల్లు ఒక తడి రాకుండా కూడా అది చేసి మేము వాటర్ ఇస్తున్నాం, మీ దాకా వందినాయి, మీకు పొలాలు వండుతున్నాయి కదా, మీకు వాటర్ వస్తున్నాయని వాళ్ళే బెదిరిస్తున్నారు ఉల్టాగా. ఏ ఆఫీసర్ ఫోన్ చేసినా, ఏ అధికారికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. మీకు కెనాల్ వాటర్ వస్తున్నాయి కదా, మీకు వాటర్ రాగా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఈ రకంగా అది చేస్తున్నారు. మొన్న రోజు దేవి గారితో మాట్లాడితే మీకు ఖచ్చితంగా వాటర్ వస్తున్నాయి, మీకు వాటర్ వచ్చినాయంటే పొలాలు కూడా తిరిగి చూపించడం జరిగింది. అప్పుడు ఆయన అంటుండే మీకు వాటర్ కరెక్ట్గా అందలేదు అని. మరి ఎందుకు వీళ్ళు ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కొక్క రైతు దాదాపు 1-2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు అది చాలా ఇబ్బందులలో ఉన్నాడు. పంట చేతికి వచ్చే టైంలో వాటర్ ఇవ్వకుండా వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రైతులను నట్టేట్లో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది? మరి గవర్నమెంట్ అధికారులకు వాటర్ ఇవ్వకని చెప్తుందా, లేకపోతే దండేపల్లి మండలకు వాటర్ లేవని చెప్తుందా? మేము అది కూడా అడిగినాం, దండేపల్లికి వాటర్ ఇస్తారా సార్, ఇవ్వరా అని చెప్పండి. ఇవ్వాలంటే మేము వేసుకోమని కూడా అడగడం జరిగింది. లేదు ఖచ్చితంగా మేము 25 దాకా వాటర్ ఇస్తామని చెప్పారు. ఈరోజు 25 కాదు 24, 20 దాకా కూడా వాటర్ వస్తలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. వారి మాట ప్రకారమే మేము ధర్నాను విరమించుకోవడం జరిగింది. మళ్ళీ వాటర్ ఇవ్వకపోతే కూడా రేపటి రోజున ఇంతకంటే పెద్ద మొత్తం మీద ధర్నా చేసి ఈ రైతుల సత్తా ఏదో చూపెడదామని మేము గవర్నమెంట్ వారికి కానీ అధికారులకు కానీ తెలియదు.